కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు లోపల ఎట్లాంటి హిందువులకి సంబంధించిన పూజలు కానీ హిందూ కార్యక్రమాలు కానీ అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇవి ఇప్పుడు అబ్బాయితో ఒకటైతే సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. అక్కడ రైట్, ఆవిడ చాలా మాట్లాడారు, మీకు కూడా వినే ఉంటారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏమంటారు అసలు? అది జోగి రమేష్ ఈ రకంగా చేయడాన్ని బయట అయితే ప్రజల్లో కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈ విషయంలో కల్పించుకున్నారంటారా? నేను ఒక ఆడబిడ్డ విషయంలో ఎగతాళి చేస్తాను, అవమానపరుస్తాను, మాట్లాడడం కానీ మాట్లాడాలనే ఇష్టం నాకు లేదు. కానీ అంటే ఆమె ఇదే ప్రెస్ మీట్ ను కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళక ముందు పెట్టి ఉంటే ఇది ఎంత వాస్తవం అని ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగతంగా. ఆ తర్వాత వేరే ఎవరైనా ఊహించుకొని ఏమన్నా అనుకో, నాకు అభ్యంతరంలే. 2 సార్లు కృష్ణప్రసాద్ గారితో కలిసిన తర్వాత ఒక్క రాజకీయ ప్రత్యర్థి, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో, నేను మాట్లాడేది ఎంత అజయ్ గారు విని నాకేం కౌంటర్ ఇవ్వాలనే మనసులో ఉంటుంది కదా, నాకేం కౌంటర్ ఇవ్వాలనేదే ఆయన మనసులో ఉంటుంది, అవునా కదా? సేమ్ టైంలో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ కు ప్రత్యర్థిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని అవకాశం దొరికితే ఎక్కడెక్కడ ఇబ్బంది గురి చేయాలనే ఆలోచన అయితే 100% కాసేపు మీరనేదే నిజం అనుకుందాం. పోనీ అసలు జోగి రమేష్ గారు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఆ రకంగా పెళ్లి చేయొచ్చా? నెంబర్ 2, రాజీవ్ మాట్లాడిన వీడియోలు కూడా నువ్వే నన్ను ఒప్పించి చేసావు, నాకు అసలు ఇది ఇష్టమే లేదు అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడి జోగి రమేష్ మీద మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసాం. ఎందుకు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఆ రకంగా చెయ్యాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటానంటే జోగి రమేష్ గారికి ఒకే కొడుకు కాదు, ఒకటే సంసారంతో ఒకే కొడుకు అయితే ఏదో ఒకటి చెప్పి చేసేసి మోసం చేసే తర్వాత ఎవరికి తెలుదులే, తర్వాత నడుస్తుందిలే అని అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకొక కొడుకు ఉన్నాడు ఆయనకి, 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉన్నప్పుడు ఫస్ట్ కొడుకుది ఈ విధంగా ఉంది అని మెసేజ్ పోతే రెండో కొడుకు కూడా కొంచెం దాని మీద రిమార్క్ పడుతుంది కదా, అంత మోసం చేసి చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింటుంది అనేది నా అభిప్రాయము. రెండోది, ఇప్పుడు క్రిస్టియన్ అని ఆమె చెప్తుంది, ఆ క్రిస్టియన్ అనే సబ్జెక్టును ఇప్పుడు ఆమె బొట్టు పెట్టుకునే ఉంది, ఇప్పటికీ ఉంది, అప్పటికే ఉంది. ఆమెను వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ఒకవేళ వీళ్ళు క్రిస్టియన్సా కాదని నాకు కూడా తెలియదు. ఒకవేళ క్రిస్టియనే అయితే వాళ్ళ ఇంటికి పోయి మేము క్రిస్టియన్స్ కాదు అని చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది? వీళ్ళ నుండి వీళ్ళకన్నా వాళ్ళ పెద్దవాళ్ళు అయితే మీరు ఆలోచించండి. నేను చెప్పేది కాదు. ఇప్పుడు నేను ఎవరింట్లోనే నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటే నాకన్నా పెద్దోడైతే, నాకన్నా చాలా పెద్దోడైతే వాళ్ళకి మోసం చేసి అబద్ధం చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళేమన్నా నా కుటుంబానికి బలంగా సపోర్ట్ చేస్తారేమలే, పెళ్లి అయిన తర్వాత అడ్జస్ట్ అవుతారేమలే అని అనుకోవచ్చు. కానీ ఈయన ఆల్రెడీ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈయన ఆమె చేసుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకేం తెలిసిందైతే కానప్పుడు వాళ్ళని చేసుకుంటున్నారంటే అంత అబద్ధం చెప్పి చేయాల్సినంత అవసరం ఏముంటుంది? ఒకటి. రెండవది, సరే ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది కలిసి క్రిస్టియన్ ఉండేవాళ్ళు, హిందువులు ఉండేవాళ్ళు క్రిస్టియన్లు పెళ్లిళ్ళు చేసుకునే సందర్భాలు లేవా? చేసుకోకుండా ఉన్నారా? చాలా చోట్ల చాలా మంది చేసుకున్నారు. దాంట్లో ఏం పెద్దగా క్రిస్టియన్ ఏముంది?
ఇతర కులాలనే మార్చుకొని చేసుకుంటున్నారు. కమ్మవారిని రెడ్డిని, కాపులు రెడ్లు, ఎస్సీలు, బ్రాహ్మణులు, రకరకాల కమ్యూనిటీల్లో సార్, ఒక్కొక్క రకంగా మోహన్ రెడ్డి పెళ్లి గారు, చేసుకుంటున్నారు. బాగానే దీన్ని ఉంటే ఎందుకు అంత పెద్దగా కలిసి ఉండే అవకాశం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అది ఉండదు. బట్ ఆవిడ బయటకు వచ్చి చెప్పటము ఇదైతే వసంత కృష్ణ ప్రసాద్ గారిని ఆవిడని కలిసినంత మాత్రాన ఒకవేళ తనకి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు నాకు నిలబడతారని ఉండవచ్చు. కానీ సార్ ఇస్తాను సార్, ఈరోజు 10 నిమిషాలు లేట్కి స్టార్ట్ అయింది, అందరికీ ఇస్తా ఈరోజు. దయచేసి ఆగండి. 3 క్వశ్చన్లు అడిగాము. మీరు ఒక్క నిమిషం. ఈరోజు సార్ అజయ్ గారు మీరు ఒక మాట వినండి, నేను చెప్పేది వినండి అజయ్ గారు. ఈరోజు 3 టాపిక్లు తీసుకున్నాం, పావుగంట ఎక్స్ట్రా ఇస్తున్నాం. మీకు కూడా అంతే సమయం ఇస్తా. మీరు తక్కువ సమయం ఇస్తే మీరు బాధపడాలి. పావుగంట ఎక్స్ట్రా ఇస్తాను అజయ్ గారు, ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు 5 నిమిషాలు లేట్ గా స్టార్ట్ చేసి ఇస్తాను. ఇలా చేయడం తప్పు కదా. తింటే ఇస్తా లక్ష్మణ గారు, ఇక్కడ మేము వలగరగా తింటే భరించలేకుండా ఒళ్ళు జల్లుబడినట్టు బీక్కోవాలా? నేను కామన్ డిస్కషన్ జరిగేటప్పుడు అంత అజయ్ గారు ఇస్తా, కాసేపు 1 మినిట్ ఇస్తా అజయ్ గారు. తీసుకొని మాట్లాడుకున్నాను. అజయ్ గారు 1 మినిట్ ఇస్తా అజయ్ గారు. ఓవర్ చేయొద్దు అజయ్, మంచి పద్ధతి కాదు ఇది. ఎప్పుడు మాట్లాడినా కూడా తట్టుకోలేవు. ఎందుకంత రైట్ ఎప్పుడు మాట్లాడి గీరుకుంటావు? టాపిక్ మళ్ళీ వేరుగా వెళ్తుంది. ప్లీజ్ దయచేసి అబద్ధాలన్నీ చెబుతావు కదా, అబద్ధాలన్నీ మేము కూడా ఇంటాం కదా. మోహన్ రెడ్డి మేము నిజాన్ని మాట్లాడితే ఎందుకు భరించలేవు? మోహన్ రెడ్డి గారు నిజాన్ని ఎందుకు నేను అడిగే క్వశ్చన్ భరించలేదు? వసంత కృష్ణ ప్రసాద్ గారిని కలిస్తే తప్పేముంది దానిలో అడుగుతున్నా. ఈయన చేసింది తప్పు కదా, దాని గురించి మాట్లాడండి మీరు. దాన్ని ఎందుకు జనరలైజ్ చేస్తున్నారు మీరు? అయ్యా, ఇక్కడ రాజకీయంగా ఎవరు గెలిచినా తప్పులే. ఇది రాజకీయం కాదు, ఫ్యామిలీ వ్యవహారం. వీళ్ళ ఇంటి కోడలు వీళ్ళ ప్రత్యర్థిగా పోటీ చేసి వీళ్ళ మీద గెలిచినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు పోటీ రాజకీయంగా వైరం ఉన్నటువంటి కుటుంబం దగ్గరికి వాళ్ళ ఆఫీస్ ఎప్పుడు వెళ్ళారు సార్? ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయ్యి ఆవిడ నాకు ప్రాణహాని ఉందని తెలిసిన తర్వాత వెళ్ళారంట. ఆవిడే చెప్పారు కదా నిన్న. ఇప్పుడు ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మనం ఏదో ఒకటి పేరుగా మాట్లాడేదానికి మాట్లాడవచ్చు. నేనేం మాట్లాడలేదు సార్, ఆవిడే చెప్పారు. ఒక్క నిమిషం. ఆయనకు సంబంధం లేని వ్యవహారంలో చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి మద్యం కేసుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి దొరికితే అతన్ని పక్కన పెట్టి ఇతన్ని తీసుకుపోయి లోపలేసినారు. అదే ఇంటి మీద దాడి చేసి పొగ బాంబులు వేసినారు, ఈ పెట్రోల్ బాంబులు. అంత జరిగినటువంటి ఆ కుటుంబము ఇప్పుడు ఆ పాపను చంపితే వాళ్ళు తట్టుకుంటారా? వాళ్ళ మీద ఎన్ని కేసులు పెడతారు? వాళ్ళు ఎక్కడ జైల్లో పెడతారు? వాళ్ళు ఎన్ని జోగి రమేష్ గారిది తప్పే లేదంటారు.